హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిచెన్ కచేరీ. ఈరోజు మనం కిచెన్లో చేసుకోబోయే రెసిపీ మిక్స్ వెజ్ రాగి సూప్. వెజిటేబుల్స్ అన్నీ వేస్తాం కాబట్టి మంచి ఫైబర్ ఉంటుంది. రాగి పిండి వేస్తాం కాబట్టి మంచి ప్రోటీన్ అండ్ మంచి కార్బ్స్ ఉంటాయి. అలాగే మనకి బోన్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇదొక మంచి బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. మనకి రెస్టారెంట్స్లో కూడా ఈ రెసిపీ దొరకదు. సో ఎప్పుడు కూడా మనం దీన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. సో దీన్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం రాగి స్లరీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రెసిపీకి మనం కార్న్ స్లరీ యూస్ చేయము అన్ని సూప్స్ లాగా. సో దానికి బదులుగా రాగి ఫ్లోర్తో స్లరీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనికోసమని 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండిలోకి ఒక హాఫ్ కప్ దాకా వాటర్ వేసుకుని పల్చగా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం తాలింపుకి రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాము. దీనిలోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన క్యాబేజ్, క్యారెట్, బీన్స్, ఇంకా మీకు కావాలి అంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవడం వల్ల మంచి ఫైబర్ అందుతుంది మనకి. ఎప్పుడు కూడా సూప్స్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా లోలో పెట్టుకుని లో ఫ్లేమ్ మీద ఎక్కువసేపు కుక్ చేసాము అంటే వెజ్జీస్ అన్నీ పూర్తిగా ఎక్కువగా వేగిపోతాయి. సో అలా వేగకూడదు. మనకి జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ వేగితే చాలు. అలాగే ఇందులోకి ఉప్పు, ఇంకా మిరియాల పొడి వేసుకున్నాము. మిరియాల పొడి మీ ఘాటుకి సరిపడినంత వేసుకోండి. మీరు ఎక్కువ స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సోయా సాస్, అలాగే టొమాటో సాస్. సోయా సాస్ అయితే నేను ప్రిపేర్ చేయలేదు, కానీ టొమాటో సాస్ మాత్రం నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. మొన్న చేసిన వీడియోలో ఆల్రెడీ పెట్టాను కదా, ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూసి మీ ఇంట్లో ట్రై చేసేయండి. అలాగే ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ వాటర్ వేసేసుకుని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. జస్ట్ హై ఫ్లేమ్లోనే కాబట్టి ఒక 4 to 5 మినిట్స్కి బాయిల్ అవుతాయి వాటర్ అన్నీ కూడా. అయితే వాటర్ అంతా బాయిల్ అయ్యేలోపు ఒక విషయం అయితే చెప్పాలి. ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ బర్త్డే ఉంది. ఒక హీరోయిన్, అలాగే ఒక స్టేట్కి ఎక్స్ సీఎం ఆవిడ జయలలిత గారు. ఆవిడ పుట్టినరోజు ఇవాళ. సో ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఆవిడ గురించి 2 ముక్కలు మాట్లాడుకుందాము. ఆవిడ సినిమాల్లో నాకు బాగా ఇష్టమైన సినిమా వచ్చేసి బ్రహ్మచారి. చాలా చాలా బాగుంటుంది. ఆవిడ కూడా చాలా నిండుగా క్యూట్గా కనిపిస్తారు. ఆవిడ మూవీస్ కానివ్వండి, ఆవిడ సాంగ్స్ కానివ్వండి, అలాగే ఆవిడ బయట డైనమిక్ లేడీ అనమాట. ఒక లేడీ అయ్యుండి ఒక స్టేట్కి ఏకంగా సీఎం అవడం అంటే ఎంత పెద్ద విషయం. సరే, ఆవిడైతే పక్క రాష్ట్ర సీఎం కాబట్టి మనకి ఆ విషయాలు, పాలిటిక్స్ విషయాలు పెద్దగా తెలియవు. కానీ మూవీస్ విషయానికి వస్తే మాత్రం చెప్పాను కదా, బ్రహ్మచారి మూవీ ఇష్టం. అలాగే ఆవిడ సాంగ్స్లో మొక్కజొన్న తోటలో సాంగ్ అంటే చాలా ఇష్టం. మీకు ఆవిడ మూవీస్లో ఏ మూవీ అంటే బాగా ఇష్టం, అలాగే ఆవిడ సాంగ్స్లో ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. అలాగే మాటల్లో పడి సూప్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. మొత్తం రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. వింటర్లో ఆర్ రైనీ సీజన్లో అయితే ద బెస్ట్ అనమాట ఇది ఈవినింగ్స్ తీసుకోవడానికి. ఇంకా రాత్రికైతే ఇంకేం తిననక్కర్లేదు, పొట్ట ఫుల్ అయిపోతుంది. సో మీకు నచ్చిందా ఈ రెసిపీ? మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.